అంతలోకి వాళ్ళ డాడీ వచ్చారు. ఇంకా అన్నం తినకుండా అయితే మంచం కింద దాక్కున్నాడు. ఇప్పుడు దాకా బయట వదిలి పెట్టాలంట. లోన రూమ్లో నుంచి ముందు రూమ్లోకి వచ్చి పడుకున్నాడు. ఒకటే గొడవ గొడవ చేస్తున్నాడు హన్ను. బట్టలు మొత్తం అయిపోయిన తర్వాత బయట ఉడవాలి. అమ్మ పాడే జోల పాట. మీ ఫ్రెండ్ డ్రెస్ మొత్తం కొరకేసిండు. ఇప్పుడు ఇంకా బయట తీసా. పక్కన సందు ఉంటే దాంట్లో ఇరుక్కునే కాళ్ళు ఏమో పైకి ఉన్నాయి, వీడేమో ముఖం కింద ఉంది. మా పాప స్కూల్ నుంచి రాగా సరిపోయింది, లేకుంటే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్టీ లవ్స్లా. ఎలా ఉన్నారు ఫ్రెండ్? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. ఇంకా ఈరోజు శుక్రవారం కదా ఫ్రెండ్. ఇంకా అందరికీ నమస్తే. ముస్లిమ్స్ అయితే అస్సలాము అలైకుం ఫ్రెండ్. ఇంకా అన్నమ్మ అయితే మధ్యాహ్నం అదే నేను నమాజ్ చదువుకున్న తర్వాత అన్నం పెడదాం అనుకుంటే ఇంకా అంతలోకి వాళ్ళ డాడీ వచ్చారు. ఇంకా అన్నం తినకుండా అయితే మంచం కింద దాక్కున్నాడు. ఇప్పుడు దాకా తినలేదు. ఇంకా ఇప్పుడే అన్నం పెట్టాను. చూడండి అలా చూస్తున్నాడు. టైం అయితే 3 అయింది కదా, బయట వదిలిపెట్టిద్దామని అలానే చూస్తున్నాడు. చూపిస్తాను చూడండి. హాయ్ ఫ్రెండ్స్ బోలో. బయట వదిలిపెట్టాలంట. లోన రూమ్లో నుంచి ముందు రూమ్లోకి వచ్చి పడుకున్నాడు. ఫ్రెండ్స్కు హాయ్ బోల్తని. అది ఏడుస్తున్నాడు. బయట వదిలిపెట్టాడంట వీడికి బయటకు వదిలిపెడితే బయటికి వెళ్తాడంట ఆడుకోవటానికి. కాబట్టే అమ్మకో హాయ్ ఫ్రెండ్స్ చెప్తున్నాడు వీడు. ఒకటే గొడవ గొడవ చేస్తున్నాడు హన్ను. గొడవ నై కన్నా मैं कहते क्या हाय फ्रेंड नहीं बोल सकने. सेकेंड दो सेकेंड हन्नू सेकेंड 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 दो सेकेंड दो. अम्मा अम्मा हन्नम्मा कायकुरोनी నాయలో పిండి తీయటానికి వెళ్తున్నాను ఫ్రెండ్స్. అది కూడా చూపిస్తాను. బ్లాగ్ కంటిన్యూ అయితే చూస్తాము. చూడండి ఫ్రెండ్స్, ఇంకా పిండి అయితే ఇంకా అయిపోయింది. అవుతుంది తీయాలి. అయితే ఎండిపోయినా తీసాను ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే మడత వేసి సెల్ఫ్లో పెట్టాలి. జామకాయ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు మాత్రం చాలా ఇష్టం. అందరూ కాఫీ తాగారా ఫ్రెండ్స్? నేనైతే తాగాలి. పిల్లలు వచ్చేసరికి 7 అవుతుంది. ట్యూషన్ కూడా ఉంటున్నారు కదా. మనము బయట వదిలి పెట్టాలంటే ఏడుస్తున్నాడు. ఈరోజు ఏం కర్రీ చేసుకున్నారు ఫ్రెండ్స్? మా ఇంట్లో అయితే ఇంకా గోంగూర పప్పు వండాను. మీ ఇంట్లో ఏం వండారో కామెంట్ చేయండి. శుక్రవారం రోజు అయితే కంపల్సరీగా మా ఇంట్లో పప్పు వండాల్సిందే. మీరు పప్పు చారు వండారా, గోంగూర పప్పు వండారా, టమాటా పప్పు వండారా కామెంట్ చేయండి. నేనైతే గోంగూర పప్పు వండాను. ఇంకా ఎప్పటికప్పుడు మడత వేసి పెడితేనే నాకు మంచిగా అనిపించింది. బట్టలు కొంతమంది అయితే కుర్చీలు వేసి అలాగే 4-3 రోజులు అలాగే పెడతారు. మడత వేద్దాం వేద్దాం. ఎప్పటికప్పుడు నేను ఇల్లు చిన్నది కాబట్టి ఎప్పటికప్పుడు అక్కడికక్కడ సర్ది పెడతాను. నమాజ్ చదువుకున్నాను. ఇంకా దాని తర్వాత హదీస్ కూడా చదువుకున్నాను. బట్టలు మొత్తం అయిపోయిన తర్వాత బయట ఉడవాలి. ఇంకా సాయంత్రం కూడా ఏదైనా స్నాక్స్ వండుదామంటే పిల్లలు వచ్చేసరికి 7 అవుతుంది. ఇంకా అది స్నాక్స్ తినేసి అన్నం తినట్లేదు, అందుకనే స్నాక్స్ ఎక్కువ వండట్లేదు. ఇంకా బ్లాగ్ కంటిన్యూ అయితే చూస్తూ ఉందండి ఫ్రెండ్స్. కైగురోని చూడండి. నా బుడ్డి బాబు ఏడుస్తున్నాడు. బయటికి వదిలిపెట్టాలంట. అమ్మ కాయకూరనా
చెన్నకాయ కొలిచు అమ్మ పాడే జోల పాట అమృతాన్ని పాడే జోల పాట అమ్మ పాడే జోల పాట అమృతాని కన్నతి అంట అమ్మ పాడి జాలి పాప అమృతాన్ని తీయ చల్లనై నా స్నోపి నాకు కావాలి, నా స్నాప్లర్ నాకు కావాలి, నా డిస్కో లైట్ నాకు కావాలి. బయటికి వెళ్తాడంట ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇంకా మొన్న బర్త్డే రోజు గాజులు ఇవి వేసుకున్నాను కదా, పిల్లలు కూడా వేసుకున్నారు కదా, ఇంకా ఈ మొత్తం అయితే ఇంకా చదువుదామని అయితే తీసాను. ఎక్కడ పడి అక్కడ వేసి ఉన్నాయి. పిల్లలు రానప్పుడే ఆ పని చేసుకోవాలి, వచ్చినప్పుడు అయితే అసలు గోల చేసి ఇంట్లో పని అసలు ఒక్క పని కూడా అసలు చేయనీరు. అలా రాకముందే చేసుకుంటాను. ఒకవేళ నేను పని చేసుకోవాలంటే బయటికి వెళ్తానంట, ఒకటే గొడవ చేస్తున్నాడు. బయటికి వెళ్తాను ఫ్రెండ్, మీరన్నా చెప్పండి మమ్మీకి చైన్ తీసేయని చెప్పండి ఫ్రెండ్. మొత్తం చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ పడి అక్కడ పడి ఉంటే అక్కడ ఫ్రిడ్జ్ మీద మొత్తం తీసి కింద పెట్టాను. మొత్తం మంచిగా సదరాలి ఇప్పుడు కూర్చొని. ఇంకా ఈ పర్సు మొన్న చేసిన ప్యాకింగ్ కవర్లు 2 కవర్లు, ఒకటైతే కూరకు తెచ్చాను, బాక్సులు పెట్టడానికైతే ఇంకో కవర్ తెచ్చాను ఫ్రెండ్. ఇదైతే మొన్న మా అక్క వాళ్ళ పాప గిఫ్ట్ లాగా తెచ్చింది గాజులు, అది కూడా అట్లా వేయాలి. ఇంకా మొత్తం వేసుకున్న తర్వాత ఎక్కడ పడ అక్కడ వేస్తాం కదా, ఇంకా ఆడవాళ్ళు అన్న తర్వాత ఇంకా అలా వేసుకున్నప్పుడు ఎంత మంచిగా వేసుకుంటామో, తీసిన తర్వాత అయితే ఇంకా ఓపిక ఉండదు తీసేటప్పుడు. ఇంకా ఎక్కడ పడ అక్కడ వేసేస్తాము. ఇంకా ఈ మొత్తం క్లీన్ చేయాలి. లైపులై ఎలక చూడండి ఫ్రెండ్, డ్రెస్ మొత్తం కొరకేసిండు. ఇప్పుడు ఇంకా బయట తీసా చూపిద్దామని దాని మీద వేసాను. అదే బ్లౌజ్ కదరా అదికే. ఇంకా చెప్పాను కదా పిల్లలు వస్తే ఎలా చేస్తారని. చూడండి ఇంకా ఈ డబ్బాలో వేసాను. ఈ పోరంపోకు చూడండి, పోరంపోకు పని అదే ఉంది. అగో దాంట్లో ఇరుక్కున్నాడు సందులో, పిజ్జు పక్కన సందు ఉంటే దాంట్లో ఇరుక్కునే కాళ్ళేమో పైకి ఉన్నాయి, వీడేమో ముఖం కింద ఉంది. మా పాప స్కూల్ నుంచి రాగా సరిపడి ఈరోజు వీళ్ళు అంటారు కదా, నాకు కోపం కూడా వస్తుంది వీడిని చూస్తే. చేసే మొత్తం కోతిశకలే. అసలు ఎలక వీడికి ఎక్కడ దొరికిద్ది? ఎలకని పట్టాలని ఈడ ఆరాటం కాకపోతే హెచ్చులు తోపుతున్నాడు చూడండి. ఈయన గురించి చెప్తే మంచిది, తోపుతాడు. ఐబ్రో చూడండి ఎట్ట పెట్టాడు దొంగ నా కొడుకు. ఐబ్రోస్ మొత్తం ఐబ్రోస్ పోయింది. ఐస్ తింటాడు వాడు ఐస్. సర్ది కత్తిసన్ని డీఫీలో పెట్టి తింటున్నారు. అది బిస్కెట్ ప్యాషన్ అయిపోయింది పిల్లలకి. తేగకి పాపే బచ్చకు 2 రోజుల నుంచి డీఫీ దొక్కటే ఉంది బిస్కెట్. ఆట దిక్కాలా నా దగ్గర అయితే చెప్పకుండానే తీసుకుంటాడు ఈ నా కొడుకు. అదే మమ్మీ దగ్గర వాళ్ళ దగ్గర అయితే అసలు పోడు తీసుకోవడానికి. నా దగ్గర ఇట్లా దొంగ షక్లన్నీ చేస్తాడు. తమ్ముడండి నాకు ఇష్టం మంచి మా తమ్ముడండి. బస్ నీకు షుగర్ ఆగుజో. సో గాయస్ మీకు హ్యాపీ ఇష్టమా కామెంట్ చేయండి. Like, share, comment, subscribe to Auntie Loves Vlogs.